జ్యోతిష శాస్త్రపరంగా తారాబలం లేనప్పుడు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళిన ప్రయాణాలు చేసిన కార్యసిద్ధిని పొందాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా ఎవరైనా సరే ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు తారాబలం చూసుకోవాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. తారాబలము అంటే అర్థం ఏంటంటే, ఏ వ్యక్తికైనా సరే ఆ వ్యక్తి జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 4, 6, 8, 9 నక్షత్రాలలో తారాబలం ఉంటుంది. జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 4, 6, 8, 9 నక్షత్రాలు ఉన్న రోజుల్లో ప్రయాణాలు చేస్తే ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. మిగిలిన నక్షత్రాల్లో ప్రయాణం చేస్తే ఇబ్బందులు వస్తాయి. మిగిలిన నక్షత్రాల్లో ప్రయాణం చేసినా కూడా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. ఎప్పుడైనా సరే మన జన్మ నక్షత్రం ఉన్న రోజు ప్రయాణం చేస్తే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అలా కాకుండా జన్మ నక్షత్రం ఉన్నప్పుడు ప్రయాణం చేసినా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే తోటకూర కానీ గుమ్మడికాయ కానీ ఎవరికైనా దానం ఇచ్చి ప్రయాణం చేయాలి. అలాగే జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2వ నక్షత్రాన్ని సంపత్తార అంటారు. సంపత్తార ఉన్న రోజు ప్రయాణం చేస్తే ధనధాన్య వృద్ధి కలుగుతుంది, వ్యాపారంలో లాభాలు వస్తాయి. జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ నక్షత్రాన్ని విపత్తార అంటారు. విపత్తార ఉన్న రోజు ప్రయాణం చేసినట్లయితే ప్రయాణాల్లో ఆటంకాలు వస్తాయి, విఘ్నాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి, అనుకోకుండా గొడవలు వస్తాయి. విపత్తార ఉన్న రోజు ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ప్రయాణం చేసే ముందు ఎవరికైనా బెల్లం దానం ఇచ్చి వెళ్ళండి. అప్పుడు విపత్తార ఉన్న ప్రయాణాలు విజయవంతం అవుతాయి. జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 4వ నక్షత్రాన్ని క్షేమతార అంటారు. ఈ క్షేమతార ఉన్న రోజు ప్రయాణాలు చేస్తే పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది, ముఖ్యమైన పరిచయాలు ఏర్పడతాయి, భగవంతుడి అనుగ్రహం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 5వ నక్షత్రాన్ని ప్రత్యక్తార అంటారు. ప్రత్యక్తార ఉన్నప్పుడు ప్రయాణాలు చేస్తే అనుకోకుండా ఎదుటి వాళ్ళతో గొడవలు అవుతాయి, నీలాపనిందలు వస్తాయి, మనస్తాపం కలుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ప్రత్యక్తార ఉన్న రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఉప్పు ఎవరికైనా దానం ఇచ్చి వెళ్ళండి. అప్పుడు ప్రత్యక్తార ఉన్నప్పుడు ప్రయాణం చేసినా ప్రయాణం విజయవంతమవుతుంది. జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 6వ నక్షత్రాన్ని సాధనతార అంటారు. సాధనతార ఉన్న రోజు ప్రయాణాలు చేసినట్లయితే ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది, విశేషమైన ధనలాభం కలుగుతుంది, గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 7వ నక్షత్రాన్ని నైధనతార అంటారు. నైధనతార ఉన్నప్పుడు ప్రయాణం చేస్తే ధనధాన్య నష్టం కలుగుతుంది, ఇబ్బందులు ఎదురవుతాయి. నైధనతార ఉన్నప్పుడు ప్రయాణం చేస్తే ఆ ప్రయాణాల్లో ఆటంకాలు లేకుండా ఉండాలంటే నైధనతార ఉన్న రోజు నువ్వులు ఎవరికైనా దానం ఇచ్చి ప్రయాణం చేయండి, అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 8వ నక్షత్రాన్ని మిత్రతార అంటారు. మిత్రతార ఉన్నప్పుడు ప్రయాణాలు చేస్తే బంధువుల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల, మిత్రుల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి, విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు, కార్యజయం కలుగుతుంది. జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 9వ నక్షత్రాన్ని పరమమిత్రతార అంటారు. పరమమిత్రతార ఉన్న రోజు ప్రయాణం చేస్తే కొంచెం కష్టంగా అయినా సరే పనులు అనేవి పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైతే తారాబలం లేదో, తారాబలం లేని రోజుల్లో ఈ ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకొని పని మీద బయటకు వెళితే ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది.